నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మానికి కట్టుబడ్డ పుణ్యాత్ములు, సత్పురుషులు ఎందరో మనకు ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తుంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. హైదరాబాద్ నుంచి రూపా రాస్తున్నారు. ఆధ్యాత్మిక సాధనలో మౌనానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సాధారణంగా ఈ ఆధ్యాత్మిక సాధన చేసేటప్పుడు ఒక నామపారాయణం, ఓ మంత్రజపం, ఏదో పూజ, అష్టోత్తరం ఏదో చదువుకోవడం ఉంటుంది. కానీ కొంతమంది వారంలో ఒకరోజు పూర్తిగా మౌనం పాటించడం, సోమవారం నాడో గురువారం నాడో ఇట్లా మౌనం పాటించే విధానం ఉంది. ఈ మౌనం ఎలాంటిది అంటే, ఉపవాసం ఎలాంటిదో మౌనం కూడా అలాంటిది. ఉపవాసం ఉంటే ఆ రోజున ఉపవాసం ఉండడం ద్వారా ఆరోగ్యానికి అది సహకరిస్తుంది. అంటే ప్రతినిత్యము కార్యాలయానికి వెళ్ళే ఒక ఉద్యోగికి ఒక రోజు సెలవు వస్తే మర్నాడు ఉత్సాహంగా పని ఎలా చేస్తాడో విశ్రాంతి తీసుకుని జీర్ణకోశానికి కూడా ఒక పూట విశ్రాంతి ఇవ్వడం, ఇది ఉపవాసం విషయంలో చెప్పుకుంటాం. మౌనం కూడా అంతే. మాట్లాడడం వల్ల చాలా శక్తి వినియోగం అవుతుంది. మౌనంగా ఉండడం ద్వారా ఆ శక్తి అంతటినీ మనం దాచుకున్నట్టు అవుతుంది అన్నమాట. ఇది మౌనానికి ఉన్న శక్తి. రెండోది, మౌనం ఆధ్యాత్మిక సాధనలో ఎలా మార్గము అనే సందేహం ఎందుకు కలుగుతుందంటే, మనకి మౌనం చైవాస్మి గుహ్యానాం, భగవద్గీతలో పరమాత్మ నేను రహస్యాల్లో మౌనాన్ని అన్నాడు. రహస్యాల్లో మౌనాన్ని అంటే మౌనం చాలా గొప్పదనమాట, పరమాత్మ స్వరూపం అనమాట మౌనం అనే అభిప్రాయం కలిగి మౌనంగా ఉండడం. అయితే వింత ఏమిటంటే, ఆ మౌనం అంటే మాట్లాడకుండా ఉండడమే మౌనం అనుకుని మనం ఏం చేస్తున్నాం అంటే, ఈవేళ మౌనం పాటిస్తున్నాం కానీ అన్ని సైగలు చేస్తూ ఉంటాం. దీనివల్ల మౌనం వల్ల కలిగే ప్రయోజనం నెరవేరినట్లు కాదు. మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు, మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, అంటే సంకల్పరాహిత్యం మౌనం అనమాట. అందుకే రమణ మహర్షి మౌనం వేరు, నిశ్శబ్దం వేరు అని చెప్పారు. మాట్లాడకుండా ఉండడం నిశ్శబ్దం, అది మౌనం కాదు. మౌనం అంటే మాట్లాడాలని అనిపించకుండా ఉండడం. ఇందులో మాట్లాడడానికి ఏముంది కనుక అని అనిపించడం అనమాట. అందువల్ల మితంగా మాట్లాడడం కూడా మౌనంలో భాగమే. 10 వాక్యాలకు బదులు దాన్ని ఒక వాక్యంలో చెప్పగలిగితే అది కూడా మౌనమే. ఒక వాక్యం మాట్లాడవలసిన చోట అనవసరంగా మాట్లాడాలనే కుతూహలం కొద్దీ ఎక్కువ మాట్లాడితే అది మౌనంగా లేకుండా ఉండడమే. అందువల్ల మౌనం అనేది మనస్సుకు సంబంధించింది. మరొక విశేషం ఏమిటంటే, భగవద్గీతలో మౌనాన్ని గురించి ఒక చమత్కారమైన మాట చెప్పారు. ఏమని చెప్పారు అంటే, మౌనం ఒక ఆధ్యాత్మిక సాధన. మరి మౌనం మాట్లాడకుండా ఉండడం కనుకైతే ఏం చేయాలి అంటే, శారీరక తపస్సు అంటే ఏమిటి, వాక్కునకు తపస్సు ఏమిటి, మానసిక తపస్సు ఏమిటి, 3 చెప్పారు. ఇది వాక్కునకు సంబంధించిన తపస్సులో చెప్పాలి కదా, కాయిక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు అని. మానసిక తపస్సులో మౌనాన్ని పెట్టారు. మనఃప్రసాద, సౌమ్యత్వం, మౌనం, ఆత్మ వినిగ్రహ అని మనస్సునకు సంబంధించిన తపస్సు వివరాలు చెప్పే చోట మౌనాన్ని చెప్పారు. అంటే మౌనం మనస్సుకు సంబంధించింది కానీ మాటకు సంబంధించింది కాదన్నమాట. అయితే మాటకు సంబంధించిన మౌనాన్ని అభ్యాసం చేయడం ద్వారా క్రమంగా చేయగా మనస్సుకు సంబంధించిన మౌనం కూడా అలవడే అవకాశం ఉంది. కాబట్టి మాటకు సంబంధించిన మౌనం కూడా మంచిదే. ఇది కాదు కదా, దీనివల్ల ప్రయోజనం ఏముంది అని దిగులు పడవలసిన పని లేదు. ఆ దృష్టి మనకు ఉంటే మాటకు సంబంధించిన మౌనాన్ని పాటించగా క్రమంగా మనస్సుకు మౌనాన్ని అలవాటు చేసుకోవడానికి అది దోహదం చేస్తుంది అభ్యాసం. అందువల్ల ఈ దశల వారీగా మనం చూసుకుంటే మౌనం ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తుంది కనుక మౌనం ఎప్పుడూ మంచిదే. మాట కంటే మౌనానికి ఉన్న శక్తి చాలా గొప్పది అని చాలా సందర్భాల్లో మనకు పురాణ గాథల్లో కనిపిస్తుంది. కృష్ణుడు ఓ నవ్వుగానే మాట్లాడు, చాలా సందర్భాల్లో మాట్లాడు, అసలు నవ్వే ఊరుకుంటాడు అన్నారు. ఎందుకని అంటే, ఈ మౌనానికి ఉన్న శక్తి, ఇక్కడ మాట్లాడవలసిన అవసరం ఏం లేదు, క్రియా కేవలం ఉత్తరం, చేయవలసిందేదో చేస్తాం కదా. మాటల కంటే చేతలు గొప్పవి కాబట్టి మౌనం ద్వారా చేతలు చేస్తాననే విషయాన్ని ప్రకటించి చేతలకు ప్రాధాన్యం ఇచ్చే కర్తవ్యశీలి అయిన వాడి లక్షణంలో కూడా మౌనం చోటు చేసుకుంటుంది. అందుకని ఆధ్యాత్మిక సాధనగా చూసుకున్నా, ఆరోగ్యపరంగా చూసుకున్నా, లేక
మాటలు ఎక్కువ మాట్లాడిన కొద్దీ ఏమవుతుందంటే ఒక మాటకు బదులు 4 మాటలు మాట్లాడితే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు పెరిగి తగాదాలు అవడానికి అవకాశం ఉంటుంది. మౌనేన కలహం నాస్తి అనే మాట కూడా ఉంది. అందువల్ల ఇన్ని రకాలుగా ఇటు సామాజిక ప్రయోజనం, ఆరోగ్యపరంగా ప్రయోజనం, ఆధ్యాత్మికమైన ప్రయోజనం, కార్యసాధకుడికి కావలసిన లక్షణం ఇన్ని మౌనంలో ఉన్నాయి. కాబట్టి మౌనం నిస్సందేహంగా విశిష్టమైందే. ఆధ్యాత్మిక ప్రయోజనం కూడా మౌనంలో ఉంది. అయితే మౌనం అంటే మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు అని గమనించాలి. మాట్లాడాలని అనిపించకుండా ఉండడం, సంకల్పరాహిత్య స్థితికి ఎదగడానికి మాట్లాడకుండా ఉండే మౌనం అనే ప్రక్రియ మార్గం చూపిస్తుంది అనేది దాని ఆంతర్యం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కీర్తి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. పూజలు ఆరాధనలు ఏ వయస్సు నుంచి ప్రారంభించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పూజ చేయడం కానీ దైవాన్ని ఆరాధించడం కానీ ఏ వయస్సు నుంచి ప్రారంభించాలి అని ఒక ప్రశ్న. అసలు ఎప్పుడు చేయాలా అని కూడా అడిగేవాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ ప్రశ్న వస్తుంది అంటే ఇప్పటి నుంచి ఎందుకు, చిన్నప్పటి నుంచి ఏదో కొంచెం పెద్ద వయసు వచ్చాక కాళ్ళు చాచుకున్న తర్వాత అప్పుడు కృష్ణారామ అనుకుంటే సరిపోతుంది కదా అని. ఇంకా ఎంతవరకు ఆ వ్యవహారం వచ్చిందంటే అదేదో కృష్ణారామ అనుకునే వయస్సు అంటే ముసలితనాన్ని కృష్ణారామ అనుకునే వయస్సుగా మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ముసలితనంలో కృష్ణారామ అనుకోవాలి అంటే అంత తేలిగ్గా అనుకోలేడు, చిన్నప్పటి నుంచి అలవాటైతే తప్ప. చిన్నప్పటి నుంచి మానవుడు తన జీవన విధానంలో ఏది అభ్యాసం చేశాడో అదే తర్వాత కాలంలో కూడా పనికొస్తుంది, కానీ ఒక్కసారిగా కొత్తగా అది రాదు. చిన్నప్పటి నుంచి మనస్సుకి అలవాటు చేస్తే పెద్ద వయసులో కూడా అంత్యకాలంలో కూడా భగవన్నామాన్ని తలుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడో మరణ సమయంలో దైవాన్ని తలుచుకోవచ్చు అంటే మరణ సమయం ఎప్పుడో ఎవరికి తెలుసు కనుక ఆ సమయానికి దైవం గుర్తుకొస్తాడని ఏమి నిశ్చయం ఏమిటి? చిన్నప్పటి నుంచి అభ్యాసం ఉంటే కదా. ఇదివరకు అభ్యాసంలో ఉంటే ఇప్పుడు వృద్ధాప్యంలో మరణకాలంలో దైవం గుర్తుకు రావడానికి, దైవనామస్మరణ చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల దైవ చింతన అనేది చిన్నప్పటి నుంచే ఉండాలి. దానికి పెద్ద వయసు వచ్చాక చేయాలి అని అనుకోక్కర్లేదు. ప్రహ్లాదుడు ఉన్నాడు, ధ్రువుడు ఉన్నాడు, 5 ఏళ్లవాడు ప్రహ్లాదుడు అన్నారు. ధ్రువుడు ఇంకా చిన్నవాడు, 4 ఏళ్లవాడే. మార్కండేయుడు చిన్నవాడు. కాబట్టి బాల్యంలోనే మనకి సిరియాళుడి కథ ఉంటుంది దక్షిణ భారతదేశంలో. అయితే సిరియాళుడు చాలా చిన్నవాడు. నేను ఈ శరీరాన్ని అప్పగించడం కంటే నాకు ఇంకేం కావాలి కనుక పరమేశ్వరుడికి ప్రసాదం అయిపోతే ఇంతకంటే ఏం కావాలి అంటాడు మహాభక్తుడు. అందువల్ల భక్తికి వయస్సుతో పని లేదు. అందువల్ల చిన్నప్పటి నుంచే దైవభక్తి అలవడడం అనేది మంచిది. అయితే దైవభక్తి పేరుతో కర్తవ్యానికి దూరం కావడాన్ని మన పెద్దలు చెప్పలేదు. అసలు దైవభక్తిని అలవరుచుకొని దైవం మీద భారం వేసి అన్ని పనులు చేయమన్నారు. పనులు చేయాలి, మనస్సు మాత్రం దైవం మీద ఉండాలి. దీన్నే దిల్ మే రామ్ హాత్ మే కామ్ అని చెప్పాడు కబీర్దాస్. కర్తవ్య పాలన చేస్తూ మనస్సులో దైవ చింతన. పనులు మానేసి దైవాన్ని గురించి నేను స్మరిస్తున్నాను, ఇది నాకు భక్తి అని అనడం దైవం మెచ్చే విషయం కూడా కాదు. లోకం మెచ్చదు సరిగదా, దైవం కూడా మెచ్చడం, దైవం కూడా దాన్ని అంగీకరించడం. యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతః స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. ఇది భగవద్గీతలోని ఒక విధంగా చెప్పాలంటే చరమ శ్లోకం. మానవుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా పాటించడం ద్వారా పరమాత్మ అనుగ్రహాన్ని పొంది సిద్ధి పొందుతాడు. ఎందుకంటే మానవుడికి ఈ కర్తవ్యం పాటించడానికి ఇంద్రియాలకు ప్రేరణ ఎక్కడి నుంచి వస్తోందో ఈ ప్రవృత్తులన్నిటికీ ఆ వస్తున్న ప్రదేశం పరమాత్మ అని గుర్తించడం, ఇది మానవుడి కర్తవ్యం. అందువల్ల అన్ని క్రియాకలాపాలు చేస్తూ ఇన్ని క్రియాకలాపాలకు మూలమైన పరమాత్మని మనస్సులో ధ్యానిస్తూ కర్తవ్యం మాత్రం నిండుగా పాటించడం అనేది నిజమైన భక్తి. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయవలసిన అవసరం ఉంది. మూఢ విశ్వాసంగా మారకుండా భక్తి యథార్థమైన ప్రయోజనాన్ని కలిగించే విధంగా ఉండాలి అంటే చిన్నప్పటి నుంచి ఈ 2 అంశాల విషయంలో జాగ్రత్త పడాలి. భక్తి పేరుతో కర్తవ్యం మానేయడం కానీ, కర్తవ్యం పాటిస్తున్నాం కదా ఇంకా దేవుడితో పనేమిటి అని అనుకోవడం కానీ లేకుండా ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించే పద్ధతిలో మానవుడు ఎదగవలసిన అవసరం ఉన్నదని మన మహర్షుల యొక్క అభిప్రాయం. వాళ్ళు చూపించిన మార్గం అది. అయితే మరికొంతమంది అంటూ ఉంటారు మనం పనిలోనే దేవుణ్ణి చూసుకోవాలి, ఇంకా ప్రత్యేకించి ఏమి చెయ్యక్కర్లేదు అని కూడా. అవును, పనిలో దేవుణ్ణి చూసుకోవడానికి అభ్యాసం కావాలి కదా. అభ్యాసం కావడానికి దోహదం చేస్తుంది. పనిలో దేవుణ్ణి చూసుకోవడం మంచి పద్ధతి. వర్క్ ఈజ్ వర్షిప్ అని వివేకానంద స్వామి కూడా చెప్పారు. పనిలోనే దైవాన్ని చూడడానికి కొంత అభ్యాసం చేయాలి. కాబట్టి అభ్యాసం వచ్చేసాక అక్కర్లేదు. అభ్యాసం వచ్చేసాక ఇంకా దైవ చింతన వేరే ఉండదు, పనిలోనే జరుగుతూ ఉంటుంది. యజ్జత్ కర్మ కరోమి తత్తద్ అఖిలం శంభో తవ ఆరాధనం అన్నారు జగద్గురువులు ఆదిశంకరులు. నేను ఏ పని చేసినా, నేను నడిచి వెళ్తుంటే నీకు ప్రదక్షిణం అన్నారు. అంటే ఎవరికి అవుతుంది అది? ఎక్కడ నడిచినా అక్కడ దైవం ఉన్నాడు. దైవం అంటే కేవలం గుడిలోనే ఉన్నాడు అని కాక అన్ని చోట్ల దైవం ఉన్నాడు అన్న అఖండమైన విశ్వాసం నిండుగా ఎవరి మనస్సులో ఉంటుందో అతడు ఎక్కడ నడిచినా అది ప్రదక్షిణమే.
అతడు ఏ మాట మాట్లాడినా అది అర్చనే, అది స్తోత్రమే. ఎందుకని అంటే ప్రతి మాట పద్ధతిగా మాట్లాడడం అభ్యాసం అయింది కాబట్టి. ఆ స్థితికి వచ్చిన వారికి అది, ఆ స్థితికి రాని వారికి ఆ స్థితికి రావడానికి ఇవి దోహదం చేస్తాయి. అందువల్ల అన్ని దశల్లో ఉన్నవి మంచి పద్ధతులే. పనిలోనే దైవాన్ని చూడాలనేది మంచి విధానమే, అందులో ఏమీ అభ్యంతరం లేదు. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే తెనాలి నుంచి సత్యనారాయణ ఆచార్యులు గారు రాస్తున్నారు. మంత్రాన్ని రహస్యంగా ఉంచాలంటారు, ఎందుకు తెలియజేయండి అంటూ రాస్తున్నారు. ఓ గురువు గారి దగ్గర నుంచి మంత్రాన్ని ఉపదేశం తీసుకుంటే ఈ మంత్రాన్ని తాను జపిస్తున్నట్టు, ఈ మంత్రం నిరంతరం చేస్తూ ఉంటే గురువుగారి దగ్గర ఫలానా మంత్రం తీసుకున్నట్టు, ఫలానా గురువుగారి దగ్గర తీసుకున్నట్టు ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు. ఎవరికి తెలియాలి అంటే తనకు తెలియాలి, గురువుకు తెలియాలి. ఏ దైవాన్ని మంత్రంతో ఆరాధిస్తున్నాడో ఆ దైవానికి తెలియాలి. గురువుగారికి 2 కళ్ళు, తనకు 2 కళ్ళు. దైవం ఒకటే కన్ను, మొత్తం ప్రపంచాన్ని చూసేందుకు ఒక్క కన్ను చాలు భగవంతుడికి. అందువల్ల దైవానికి ఎన్ని కళ్ళు అనేది మనం లెక్క చెప్పలేం, అనంతమైన నేత్రాలు భగవంతుడికి. అందుకని ఒక కన్ను చెప్పారు, 5 కళ్ళు. 6వ కంటికి తెలియకుండా చెయ్యాలి ఆరాధన, మంత్రజపం అనేది సంప్రదాయంలో ఒక శాస్త్రీయమైన మాట ఉంది. అందువల్ల ఇతరులకు బాహాటంగా ఈ సాధన ఏం తెలియక్కర్లేదు, ఇతడేమీ సాధన చేయనివాడుగానే ఉన్నాడే అన్నట్లే ఉండాలి. అది మంత్రానికి ఎక్కువ ప్రయోజనాన్ని కలిగిస్తుంది. మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో గూఢగుల్ఫా అనే నామం కేవలం అమ్మవారి పాదాలకు సంబంధించిన చీలమండ ప్రాంతానికి సంబంధించిన వర్ణన మాత్రమే కాదు, బాహ్యంగా అది అంతరార్థంగా గుల్ఫ్ రక్షణే అంటే మంత్రం అని అర్థం అనమాట. మంత్రం ఎప్పుడు కూడా గూఢంగానే ఉండాలి. తాను ఏ మంత్ర జపం చేస్తున్నాడో, ఏ గురువుగారి దగ్గర తీసుకున్నాడో, ఎంత సాధన చేస్తున్నాడో ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు. తెలియకుండా రహస్యంగా ఉన్నప్పుడు ఆ మంత్ర జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, త్వరగా ఫలితాన్ని ఇస్తుంది అనేది సంప్రదాయం చెప్పిన మాట. అందువల్ల మంత్రం రహస్యంగా ఉండడం అవసరమే. చూద్దామండి. లీలా హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. తీర్థయాత్రలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ తీర్థయాత్రల దగ్గర కూడా ఇదే సమస్య వస్తుంది. దైవారాధన దగ్గర ఏ సమస్య ఉందో, చిన్నప్పటి నుంచి తీర్థయాత్రలు ఎందుకు, ఏదో హాయిగా ఉండక ఎప్పుడో పెద్దయ్యాక తీర్థయాత్రలకు వెళ్ళొచ్చు అని న్యాయంగా ఆలోచిస్తే, లౌకికంగా చూసుకున్నా కూడా ఆధ్యాత్మిక సాధన అనేది పక్కన పెడితే, పెద్ద వయసు వచ్చాక కాళ్ళు కీళ్ళు సరిగ్గా పనిచేయకపోతే తీర్థయాత్రలు ఏం చేస్తారు? కాబట్టి చిన్నప్పుడే తీర్థయాత్రలు చేయడం మంచిదే. అయితే తీర్థయాత్ర యొక్క ఆంతర్యం తెలుసుకుని తీర్థయాత్ర చేయాలి. ఈ తీర్థయాత్ర చిన్నప్పుడే చేయాలా, పెద్దయ్యాక చేయాలా, దైవారాధన చిన్నప్పుడు చేయాలా, పెద్దయ్యాక చేయాలా అన్నప్పుడు మనకి కులశేఖరాళ్ళు వారు ముకుందమాలలో చమత్కారమైన మాట చెప్పాడు. కృష్ణ, నా మనస్సనే రాజహంసని నీ పాదపద్మాలనే పంజరంలో ఇప్పుడే బంధింపజేసుకోవయ్యా. కృష్ణత్వదీయ పద పంకజ పంజరాంతం అద్యైవమే విశతు మానస రాజహంస. ఎందుకని అంటే ప్రాణప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే. ప్రాణాలు ప్రయాణం మొదలుపెట్టేసిన తర్వాత ఏదో చేద్దాం అనుకుంటే అప్పుడు కఫమే అడ్డొస్తుందో వాతమే అడ్డొస్తుందో నామం పలకగలుగుతానో లేదో. సరిగ్గా అదే మాట రామదాసు కూడా, భద్రాచల రామదాసు దాశరథి కరుణాపయోనిధి శతకంలో అంటాడు. దాశరథి శతకంలో, ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగములు దెప్పరమైన వేళ, నీ స్మరణ కలుగును కలగదు బాంధవులు గప్పిన వేళ, నీ స్మరణ కలుగును కలగదు నాటికిప్పుడే తప్పక చేతు. ఆయన కూడా కపము కుత్తుక నిండిన వేళ నీ స్మరణ కలుగును. ఆ వయస్సులో కలుగుతుందో లేదోనయ్యా, ఇప్పటి నుంచి అభ్యాసం. ఎప్పుడైనా సరే జీవితంలో పెద్ద వయస్సులో ఉపయోగపడేది చిన్నప్పటి నుంచి ఉన్న అభ్యాసమే. అందుకని తీర్థయాత్రలు కూడా చిన్నప్పుడే చేయడం మంచిది. ఇక తీర్థయాత్రలు చేసేటప్పుడు పాటించవలసిన నియమం ఏమిటి అంటే, ఏ తీర్థయాత్రకు మనం వెళ్ళామో, ఏ ప్రదేశానికి వెళ్ళామో ఆ ప్రదేశంలో ఉన్న దైవానికి, ఆ ప్రదేశానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకోవాలి. దైవం అక్కడ మాత్రమే ఉన్నాడని కాదు, అంతటా నిండి ఉన్న దైవం ఇక్కడ ఈ రూపంలో ప్రతిష్ఠితుడు కావడంలో ఏమిటి ఆంతర్యం, భక్తులకు ఏ సందేశాన్ని ఇవ్వడానికి, భక్తులకు ఏ ప్రేరణ కలిగించడానికి, భక్తులను ఏ విధంగా భక్తి మార్గంలో ప్రవేశపెట్టడానికి ఈ రూపంతో వచ్చాడు ఇక్కడికి అనేది తెలుసుకుని ఆ పుణ్యక్షేత్రానికి మనస్సుకి ఉండే అనుబంధాన్ని మనం భావన చేస్తూ ఆ తీర్థయాత్ర చేయాలి. తర్వాత తీర్థయాత్రలో కొన్ని చోట్ల ఒక్కొక్క చోట ఒక నియమం ఉంటుంది. ఒక క్షేత్రానికి వెడితే అక్కడ మంత్రానికి ప్రాధాన్యం ఉంటుంది, ఒక క్షేత్రానికి వెళితే అక్కడ యజ్ఞానికి ప్రాధాన్యం ఉంటుంది, ఒక క్షేత్రానికి వెళితే స్నానానికి ప్రాధాన్యం ఉంటుంది, ఓ క్షేత్రానికి వెళితే వ్రతానికి ప్రాధాన్యం ఉంటుంది, ఓ క్షేత్రానికి వెళితే పూజకు ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి అర్చా విధానంలో అన్నీ విలువైనవే కనుక వీటిలో హెచ్చుతగ్గులు లేవు. వైవిధ్యం
ఉంది తప్ప వీటిల్లో వైరుధ్యం లేదు. ఒకటి పనికిరాంది ఒకటి పనికొచ్చేది అని లేదు. కాబట్టి ఇన్ని రకాల ఆరాధనా విధానాలు ఇన్ని క్షేత్రాల్లో ఉన్నాయని మనం గమనించి ఆ క్షేత్రంలో ఆరాధనా విధానాన్ని జాగ్రత్తగా పాటించాలి. అందుకు కావలసిన విధానంలో మనం ఆ క్షేత్ర దర్శనం చేసుకుంటే ఎప్పుడు కూడా ఆలయ దర్శనం, క్షేత్ర దర్శనం మంచిదే. చిన్నప్పటి నుంచే ఈ అలవాటు కావడం కూడా అవసరమే. ఇదే పెద్దయ్యాక దోహదం చేస్తుంది. నిజానికి బాగా పెద్ద వయసు వచ్చాక క్షేత్రాలకు, యాత్రలకు వెళ్ళడం కూడా ఆచరణకు కష్టమయ్యే అంశంగా కూడా మనకి అనుభవంలో తెలుస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు చాలామంది కూడా ఉత్తర భారతదేశమే కానీ, అదే చార్ధామ్ యాత్ర కానీ, వైష్ణోదేవి టెంపుల్ అలాంటి దూర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా తీర్థయాత్రల్లో సరదాగా అంటే లౌకికంగా ఎక్కువగా వాళ్ళు మునిగిపోయి ఉంటారు. అవును, అంటే తీర్థయాత్ర విహారయాత్రగా మారితే దానివల్ల ప్రయోజనం లేదు. విహారయాత్ర వల్ల ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం ఉంటుంది, అంతే, కాసేపు కాలక్షేపం అయిపోతుంది. కానీ తీర్థయాత్ర యొక్క ఆంతర్యం ఏమిటంటే మనస్సుకి ఆ దైవ సంబంధమైన ఒక భావన బలపడేందుకోసం తీర్థయాత్ర ఏర్పాటు చేశారు. రెండోది ఏమిటంటే ఇప్పుడు తీర్థయాత్రల విధానం మారింది. కానీ పూర్వం తీర్థయాత్రలు అంటే చాలామందితో కలిసి వెళ్ళాలి, మనకేమి సంబంధం లేని వారితో కలిసి వెళ్ళాలి. అక్కడ కులగోత్రాల పట్టింపు కానీ, ఆచారాలు కానీ, నియమాలు కానీ మనకి అన్నీ సాగవు. ఆ సర్దుబాటు మనస్తత్వం అలవాటు కావాలి. 10 మందితో కలిసి జీవించడం అలవాటు కావాలి. 10 మంది కోసం బ్రతకడం, 10 మందితో కలిసి బ్రతకడం, 10 మంది కోసం పనిచేయడం, 10 మందితో కలిసి పనిచేయడం, ఈ రెండు అలవాటు చేస్తుంది తీర్థయాత్ర. అంటే సామూహిక సాధనలు నేర్పడానికి తీర్థయాత్ర దోహదం చేస్తుంది. ఆ దృష్టితో చేస్తే తీర్థయాత్ర ఫలితాన్ని ఇస్తుంది. విహారయాత్రగా చేస్తే విహారయాత్రకు వచ్చే ఫలితమే అంతవరకే వస్తుంది. అది కాలక్షేపంగా మారుతుంది. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే స్వప్న ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు భక్తుడు తన వెంట ఏమేమి తీసుకుని వెళ్ళాలి? దేవాలయంలో ఉన్న దైవాన్ని దర్శించడం ద్వారా ఇంట్లో ఉన్న దైవాన్ని లేక హృదయంలో ఉన్న దైవాన్ని ఒకసారి నేను తెలుసుకుంటాను అనే అభిప్రాయంతో మనం దేవాలయానికి వెళ్తాం. అందువల్ల దేవాలయానికి దైవ ఆరాధన కోసం వెళ్తాం కాబట్టి ఆరాధనా కేంద్రాలు అవి, ఆరాధనా స్థలాలు. అందుకని ఆరాధించుకోవడానికి కావలసిన పూజా ద్రవ్యాలన్నీ తీసుకువెళ్ళాలి దేవాలయానికి. పూలు, పండ్లు, కొబ్బరికాయలు, మంగళ ద్రవ్యాలు, పసుపు కుంకుమల వంటివి తీసుకుని వెళ్ళొచ్చు. ఆలయంలో కూర్చుని జపం చేసుకుందామని, ఆలయంలో కూర్చుని పారాయణ చేసుకుందామని నమ్మే భక్తులు కొంతమంది ఉంటారు. వాళ్ళు వాటికి సంబంధించిన ఆ జపం చేసుకోవడానికి కావాల్సిన సామగ్రి, అక్కడ పారాయణం చేసుకుంటే అక్కడ పారాయణం చేసుకోవడానికి కావాల్సిన ఆ స్తోత్ర గ్రంథం ఏదో అవి తీసుకుని వెళ్ళి ఆలయంలో ఆ విధమైన పారాయణ చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఆలయానికి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళవలసింది ఏమిటి అంటే మనస్సు. మనస్సు ఇంట్లో వదిలిపెట్టి ఇవన్నీ తీసుకుని ఆలయానికి వెళితే ఏమి ప్రయోజనం లేదు. ఆలయం దాకా వెళ్ళిన తర్వాత కాశీలో విశ్వేశ్వర సందర్శనం చేస్తున్నప్పుడు ఇంటి దగ్గర తాళం వేసామా లేదా అని గుర్తొచ్చిందనుకోండి, క్షేత్రానికి వెళ్ళిన ప్రయోజనం నెరవేరదు. కాబట్టి మనస్ఫూర్తిగా ఆలయాన్ని ఉపయోగించుకుని ఊళ్ళో ఉన్న పక్క వీధిలో ఉన్న ఆలయానికి వెళ్ళినా, దూర ప్రదేశంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా మనస్ఫూర్తిగా ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కావలసిన పూజా ద్రవ్యాలని తీసుకువెళ్ళి అర్చన చేసుకుని మానవుడు ఆనందాన్ని పొంది పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి దీన్ని సాధనంగా సక్రమంగా వినియోగించుకోవడానికి మంచి అవకాశం ఉంది. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే బందర్ నుంచి కావ్య రాస్తున్నారు. మనకు చాలా మంది దేవతలు ఉన్నారు కదా, ఇంతమంది దేవతలు అవసరమా? రాముడున్నాడు, కృష్ణుడున్నాడు, వెంకటేశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, ఇంకా అయ్యప్ప స్వామి కొత్తగా వచ్చాడు, సాయిబాబా అంటున్నాం. ఇట్లా చాలామంది దేవతలు కనిపిస్తున్నారు. గణపతి, కుమారస్వామి, అమ్మవారు, మళ్ళీ అమ్మవార్లలో కూడా లలిత, కామేశ్వరి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, పార్వతి, కాళీ, చండి, ఇట్లా ఈ దేవతలు చాలామంది ఉన్నారు కదా, ఇంతమంది దేవతల్ని పూజించాలా అని సందేహం కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కప్పుడు ఇంతమంది దేవతల్ని పూజించడం వేళాకోళంగా కూడా అనిపిస్తుంది. ఒక సంప్రదాయంలో ఏకేశ్వర ఉపాసన అని ఒకే దైవాన్ని ఆరాధించాలి, ఇంతమంది దేవుళ్ళని ఆరాధిస్తే ఎట్లా? దానికి కూడా ఉదాహరణ వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక 10 గజాలు లోతు తవ్వితే ఇక్కడ నీళ్లు పడతాయని చెప్పారు. గజం లోతున 10 గోతులు తవ్వితే నీళ్లు పడవు. ఒకే గొయ్యి 10 గజాల లోపలికి తవ్వాలి. అందువల్ల ఇంతమంది దేవతల్ని ఆరాధించడం ఎందుకండి? ఎవరో ఒకళ్ళని ఆరాధించండి, మీకు ఇష్టదైవం ఎవరో వారిని ఆరాధించండి. అందరినీ ఎందుకు? వీళ్ళు ఏమంటారంటే, ఏమో ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఎందుకైనా మంచిది అందరినీ ఆరాధిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. ఎంతమంది దేవతలైనా ఆరాధించవచ్చు మనం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఎంతమందిని ఆరాధిస్తున్నా అంతమంది దేవతలు లేరు, ఒక దేవుడే అన్ని రూపాల్లో ఉన్నాడు అనేది అర్థం చేసుకుంటే ఎంతమంది దేవతలైనా ఆరాధించవచ్చు.
మరి ఒక దేవుడికి ఇన్ని రూపాలు ఎందుకండి? ఒక దేవుడికి ఒక రూపం చాలదా? మన సంప్రదాయంలో ఒక దేవుడు ఉంటే సరిపోతుంది కదా, ఇంతమంది దేవుళ్ళ రూపాలు ఎందుకు పెట్టారు అని ఆలోచిస్తే మానవుల అభిరుచులు రకరకాలుగా ఉంటాయి. మీ అభిరుచి ఒక విధంగా ఉంటుంది, ఇంకొకరి అభిరుచి ఇంకొక రకంగా ఉంటుంది, నా అభిరుచి మరొక రకంగా ఉంటుంది. ఎవరి అభిరుచికి తగిన నామరూపాలను వారు అర్చించుకోవడానికి వీలుగా వేరువేరు నామరూపాలు కలిగిన దైవాలు మనకు ఏర్పాటయ్యాయి. అందువల్ల దేవుడు ఒక్కడే, దేవతలు చాలామంది ఉంటారు. వివేకానంద స్వామి ఏం చెప్పాడంటే, తన ఇష్టదైవం తప్ప మరొక దేవతామూర్తిని అంగీకరించని వాడు గొప్పవాడే. వాడు ఎలాంటి వాడంటే, యజమానిని తప్ప ఇంట్లోకి మరెవరిని రానివ్వని విశ్వాసపాత్రమైన కుక్క లాంటివాడు. ఈ మాట చెప్పి వివేకానంద స్వామి ఏమన్నాడంటే, కానీ కుక్క చాలా తెలివైంది, తన యజమాని మారువేషంలో వస్తే పరాయివాడెవడో వచ్చాడు అనుకోదు, తన యజమాని వేషం మార్చుకుని వచ్చాడని గమనించి తోక ఊపుతూ విశ్వాసంగా స్వాగతం చెప్పి లోపలికి రాణిస్తుంది. నీ దైవం, నువ్వు ఆరాధిస్తున్న దైవం, ఆయన లీలానాటక సూత్రధారి, మాయామానుష వేషధారి కాబట్టి వేషం మారుస్తాడయ్యా. ఇందాక త్రిశూలం పట్టుకున్నాడు, ఇప్పుడు కోదండం పట్టుకుంటాడు, కాసేపటి తర్వాత మురళి పట్టుకుంటాడు. అంత మాత్రాన దైవం మారాడని అనుకోవద్దు, దైవం యొక్క రూపం మారిందని మాత్రమే గమనించు. అలా గమనించలేకపోతే కుక్కకున్నపాటి తెలివి లేనివాడి అయిపోతావని వివేకానంద స్వామి హెచ్చరిక చేశాడు. అందువల్ల వివేకం ద్వారా మనం ఆనందం సంపాదించడానికి వీలుగా ఆ మహానుభావుడు చెప్పిన సూత్రాన్ని జాగ్రత్తగా మనం గమనించగలిగితే ఏ రూపంలో దైవాన్ని ఆరాధించినా ఉన్నది దైవం ఒకడే. ఏకేశ్వరోపాసన అంటే ఒక దేవుణ్ణి ఆరాధించడం అని కాదు, ఎంతమందిని ఆరాధిస్తున్నా ఈశ్వరుడు ఒకటేనని తెలిసి ఆరాధించడం. ఈశ్వరుడు ఒక్కడే, ఆ ఒక్క ఈశ్వరుడినే అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం. మనకి అబ్బాయి ఉన్నాడు, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లవాడికి సంబంధించిన 10 రకాల ఛాయాచిత్రాలు పెట్టుకుంటారు. ఒక దాంట్లో టెన్నిస్ ర్యాకెట్ పట్టుకుని కనపడతాడు, ఒక దాంట్లో స్విమ్మింగ్ సూట్లో కనపడతాడు, ఇంకో దాంట్లో ఏదో ఆ రోజున వినాయక చవితి నాడో ఎప్పుడో పూజ చేసుకోవడానికి ఒక పట్టుపంచ కట్టుకుని అందులో ఫోటో తీసుకుని. ఇన్ని ఫోటోల్లో రూపం వేరుగా ఉంది, కానీ ఉన్నది ఒకటే. ఇన్ని ఫోటోలు ఎందుకు అంటే ఆ ప్రేమ అలాంటిది. భక్తుడికి కూడా భగవంతుడి మీద ఉండే ఆరాధనా భావం అలాంటిది. కాబట్టి ఇన్ని రూపాల్లో దైవాన్ని ఆరాధించడం, కోదండం పట్టుకున్న రూపం, మురళి పట్టుకున్న రూపం, త్రిశూలధారి అయిన రూపం, తొండంతో ఉన్న రూపం, ఒక శూలాన్ని ధరించిన కుమారస్వామి సుబ్రహ్మణ్యుడి రూపం, ఇలా రూపాలు వేరు, దైవం మాత్రం ఒకటే. ఈ భావనతో ఎంతమంది దేవతల్ని ఆరాధించినా తప్పులేదు. మానవుల మనస్తత్వాలు స్థాయి భేదాన్ని కలిగి ఉంటాయి కాబట్టి, అభిరుచి భేదాలు ఉంటాయి కాబట్టి మన సంప్రదాయంలో ఇంతమంది దేవతా రూపాలు ఏర్పాటు చేశారు. దేవుడు మాత్రం ఒకడేనని చాలా స్పష్టంగా మన మహర్షులు తెలియజేశారు. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.